ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎమ్మెల్సీల విషయంలో ప్రోటోకాల్ పాటించకపోవటం సరికాదన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇచ్చినా అధికారులు మాత్రం ప్రోటోకాల్ పాటించకపోవటం సరికాదన్నారు. సాక్షాత్తు సీఎం పెట్టిన సంతకానికి విలువ ఇవ్వకపోతే ప్రజలకు ఏ న్యాయం చేస్తారని ప్రశ్నించారు బొత్స. అయితే ఈ విషయాన్ని కొంతమంది బయటికి చెప్పుకోగలం, కొందరు చెప్పుకోలేము. ఎందుకంటే ఉన్న పరిస్థితి దృష్ట్యా, అవసరాల దృష్ట్యా చెప్పుకోలేని పరిస్థితి. కానీ కౌన్సిల్ సెక్రటరీ కానీ, సెక్రటరీ జనరల్ కానీ, లేదు జిఏడి కానీ, లేదు ప్రభుత్వం కానీ సాక్షాత్తు గుర్తించింది లోపిక. యాక్చువల్గా ఫైల్ అయితే ఎవరైతే రిజిస్టర్డ్ అఫైర్ మినిస్టర్తోనే అయిపోవచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు పంపించారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టారు అధ్యక్ష. దాన్ని పంపించిన ఎల్బాబీ పై ఎవరైతే రిజిస్టర్డ్ అఫైర్ మినిస్టర్ ఉన్నారో ఆ మినిస్టర్ పంపించిన పైన ఆయన కూడా దాన్ని పూర్తి చేస్తారు. ఎక్కడ డివైస్ కానీ, కామా కానీ, పులి స్టాప్ కానీ మాత్రమే అధ్యక్ష. దాని మీద జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష. దాని మీద జీవో ఇష్యూ చేసిన తర్వాత కూడా ఇవాళ కూడా దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవైతే జీవో ఇచ్చారో క్యాబినెట్ మినిస్టర్తో ఈక్వల్గా మనకి ప్రోటోకాల్ ఇచ్చారు. ఇవాళ కూడా జరగట్లేదు. ఇది చెప్పుకుంటే బాధ, సిగ్గు రెండు ఉన్నాయి. బాధ కాదు, బాధతో పాటు సిగ్గు కూడా ఎంత బతికి ఏంటి ఈ డిస్కషన్లో మనం పార్టిసిపేట్ చేస్తానని బాధ కూడా ఉంది. కానీ చెప్పకపోతే తప్పదు కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చానని చెప్పి నాయుడు గారు కూడా సీనియర్ మంత్రి గారికి, సరే ఇవాళ మంత్రులు ఉంటాం, రేపు మంత్రులు మానేస్తాం, కానీ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత ఉందనేది నా తాలూకా సూచనగా మీ ద్వారా మరి మంత్రి గారు చెప్తున్నాం అధ్యక్ష. ఆయన లెజిస్లేటివ్ అఫైర్ మినిస్టర్ కూడా ఉంటే బాగుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పెట్టిన సంతకానికే మరి దాన్ని అమలు జరగకపోతే మరి సామాన్యుడికి ఏం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఇది మంత్రి గారికి కూడా ఇస్తాను అధ్యక్ష. దయచేసి పరిశీలించమని కోరుతున్నాను.